బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాడు డార్లింగ్. మహేష్ బాబు గారి మూవీ రిలీజ్ అవుతుందంట. కార్తీ గారి నెక్స్ట్ మూవీ ఎవరి బ్యానర్ లో రాబోతుంది? ఫౌజీకి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయంట. నెక్స్ట్ వచ్చేసి దుల్కర్ సల్మాన్ గారి 41st మూవీకి సంబంధించిన అప్డేట్ ఉంది. అండ్ పెద్ద రన్ టైమ్ అవర్ మరి సర్టిఫికేట్ ఏదో ప్యాక్ కూడా అయిపోయిందంట. అండ్ అది కూడా తెలిసిపోయింది. ఇన్ని వార్తలు ఉన్నాయి, అన్నిటి గురించి డిస్కస్ చేసుకోవాలిగా. ఒక్కొక్కడిగా అన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడేసుకుందాం. మీరేం చేస్తారు? వీడియో లాస్ట్ అని చూడండి. అండ్ అలానే వచ్చేసి మన ఛానల్లో కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే కింద కనబడుతున్నా ఆ ఎర్ర బటన్ని కూడా ఏం చెప్తాను. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తిరస్తు. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. ఎలాంటి ఏం సంగతులు? సో ఆఫ్టర్ లాంగ్ డేస్ మూవీ అప్డేట్స్ అయితే రాబోతున్నా. సో ఇక్కడ వచ్చేసి చిన్న అప్డేట్స్ ఉన్నాయి, కానీ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా క్రేజీ మూవీ అప్డేట్స్ అయితే రాబోతున్నాము. సో ఇప్పుడు ఫైనలీ మూవీ అప్డేట్స్ వస్తాయని చెప్తాను. ఇంకా ఐపీఎల్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఏ హీరో నుంచి స్టార్ట్ చేద్దాం? దుల్కర్ సల్మాన్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. దుల్కర్ సల్మాన్ గారి 41st మూవీ షూటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయంట. ఇది వచ్చేసి ఫుల్ ర్యాప్ట్ అయితే అయిపోయిందంట. సో ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఏ అప్డేట్ వచ్చినా తెలిసేది అన్నిటి గురించి మేమైతే ముందర వీడియోస్లో అయితే మాట్లాడేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన కార్తీ గారి నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే నిన్ననే అయితే వచ్చింది. అది వచ్చేసి మన కళ్యాణ్ గారి డైరెక్షన్ లో రాబోతుందంట, కళ్యాణ్ శంకర్ గారి డైరెక్షన్ లో. అండ్ ఇది వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో అయితే రాబోతుందంట. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో దీనికి ఏం అప్డేట్స్ వస్తాయో, ఇంకా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రావాలనేసి అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం కార్తీ గారి సైడ్ నుంచి. సో ఆ మూవీ ఎలా ఉండబోతుంది ఏందో చూసేసుకుందాం. సో ఇంకా మీకు కార్తీక్ గారిది ఏ మూవీ నచ్చిందో, మీకు అంటే బాగా గుర్తొచ్చే కార్తీక్ గారి పేరు తీసుకున్న వెంటనే బాగా గుర్తొచ్చే పేరు ఏదో, మూవీ పేరు ఏదో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి దేని గురించి మాట్లాడేసుకుందాం? మహేష్ బాబు గారి నెక్స్ట్ మూవీ నెంబర్ 1 నేను ఒక్కడినే. ఏ మూవీ వచ్చేసి రిలీజ్ అవుతుందంట May 31st కి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్. ఎక్కడ రిలీజ్ రికార్డ్స్ ఏమైనా సృష్టిస్తుందా? అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడు వెళ్ళబోతున్నారు మూవీకి? అండ్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఒక ఫేమస్ డైలాగ్ నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో నేను కూడా తొందరగా మూవీ చేసేయాలా. సో చూద్దాం రిలీజ్కి అవుతుందో లేదో, రిలీజ్కి పోతామో లేదో. సో చూసేసుకుందాం. కానీ దానికన్నా ముందు దానికి ఏమైనా వెళ్తున్నట్టయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాం. సో దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెద్ద గురించి మాట్లాడేసుకుందాం. సో పెద్ద చూసుకుంటే ముందే ట్రైలర్ అయితే వచ్చింది కొద్ది రోజుల ముందు. సో ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది. సో బాగుంది ట్రైలర్ మాత్రం. సో ఇక్కడ చూసుకుంటే నాకున్న క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ రన్ టైం ఎంత పెట్టారంటే 3 hours 9 minutes అయితే పెట్టారు. బాగుంటే 3 hours 9 minutes కూర్చోబెడితే చాలు. సో అంతా మరి రాజసాబ్లో కొడుతుందని భయం అవుతుంది. కానీ అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. కానీ అలా జరగకూడదు. సో చూద్దాం 3 hours వీళ్ళు కూర్చోబెట్టగలుగుతారా? చూద్దాం ఏమవుతుందేమో. ఇప్పుడున్న హైప్ కి మాత్రం 3 hours 9 minutes కూర్చోబెడతారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ UBA సర్టిఫైడ్ తోటి అయితే వీళ్ళైతే రాబోతున్నారంట. UBA సర్టిఫికేట్ అంటే అర్థమైపోద్ది. సో ఇంకా గది మొత్తానికి పెద్దకి సంబంధించిన అప్డేట్స్. ఇప్పుడు వచ్చేసి డార్లింగ్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఫౌజీ మూవీకి వచ్చేసి ఇంకా 3 యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే మిగిలినాయంట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అయితే అతి త్వరలోనే ఫినిష్ అయిపోతాయంటే డిసెంబర్లో రిలీజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి డార్లింగ్ గారు ఈ 2 years లో వచ్చేసి 3 movies అయితే రాబోతున్నారు. అదేదో ఒకసారి చూసేసుకుందాం. అది ఏది ఇంకా నెక్స్ట్ ఎప్పుడు రాబోతున్నాయి. సో ఫస్ట్ చూసుకుంటే 2026లో డిసెంబర్లో వచ్చేసి ఫౌజీతో అయితే వచ్చే అవకాశం ఉంది. క్రిస్మస్ కానుకగా ఫౌజీ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్లో అనేసి స్పిరిట్ మూవీ రిలీజ్ అవుతుంది అనేసి అయితే ఇప్పటికున్న అప్డేటు. సో వాళ్ళైతే అప్డేట్ కూడా అఫీషియల్ న్యూస్ అయితే ఇచ్చినారు. March 5th అయితే మేమైతే వస్తామనేసి. సో చూడాలి మరి ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2027 లాస్ట్లో వచ్చేసి 2027 డిసెంబర్లో వచ్చేసి కల్కి 2 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాగుంది మన డార్లింగ్ లైనప్. సో చూడాలి మరి ఏమవుతుందేమో. నేనైతే స్పిరిట్ కోసం అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. యాజ్ అ డార్లింగ్ ఫ్యాన్ 3 movies కోసం ఎక్సైటెడ్ ఉన్నా.
బట్ ఎక్కువ మాత్రం స్పిరిట్ మూవీ కోసం అయితే నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఇది గైస్ మొత్తానికి ఇవాళ వీడియోలో ఉన్న అప్డేట్స్. ఇది జస్ట్ మరొకసారి చెప్తున్నా, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా క్రేజీ అప్డేట్స్ తోటి మేమైతే రాబోతున్నాం. సో ముందరుంది ముసలాల పండగ మా ఛానల్, మా టీమ్మేట్స్కి, నాకు. సో గది మొత్తానికి సో ఇవాళ వీడియోలో ఉన్న అప్డేట్స్. ఈ వీడియోలో నాకు వచ్చేసి మంచి లైక్స్ వస్తే అతి త్వరగానే మేమైతే ఇక్కడ నాకు కాన్ఫిడెంట్ వస్తుంది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ మూవీ అప్డేట్స్ అయితే దింపుతాం. సో ఖచ్చితంగా కింద కనబడుతున్న లైక్ బటన్ నొక్కండి, అటు గుద్దేందండి. అండ్ అలానే వచ్చేసి ఎస్ఎస్ఎల్సి సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ చేసేయండి కూడా ఏం చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీలైతే ప్రవిద్దాం డూడ్. లవ్ యూ ఆల్. బాయ్. చెప్పక బాయ్.